పేదల సంక్షేమం ఆర్థిక అభ్యున్నతి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలు, వార్డులు, డివిజన్లకు సంబంధించిన 208 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా మంజూరైన చెక్లను ఎమ్మెల్యే జీఎంఆర్ పంపిణీ చేశారు. నిరుపేద కుటుంబాలకు ఆడపిల్ల పెళ్లి భారం కాకూడదన్న సమున్నత లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగిస్తుందన్నారు. ఈరోజు పటాన్చెరు నియోజకవర్గ స్థాయిలో 4 మండలాల్లో ఉన్నటువంటి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్మన్లు, స్థానిక కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, మన ఎంఆర్ఓలు, ఎండిఓలు, మిగతా అధికార బృందము, అలాగే లబ్ధిదారులు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులు, పత్రికా సోదరులు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ జిన్నార మండలము 12, గుమ్మడిదాల మండలం 12, జిన్నార మండలం 31, పటాన్చెరు మండలం 39, రామచంద్రాపురం మండల్కు గ్రేటరు మున్సిపాలిటీ అన్న కలిపి 126 రావడం జరిగింది. మొత్తము 208. 208 అంటే 2,08,00,000 పైన ఈరోజు ప్రభుత్వం తరఫున కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్స్ మీకు అందివ్వడం జరుగుతూ ఉంది. ఆడబిడ్డల పెళ్లి చేసిన తల్లిదండ్రులకు ప్రభుత్వం చెక్కులు అందజేస్తూ ఉన్నది. ఈ చెక్కులు మీరు తీసుకొని మీ అకౌంట్లలో వేసుకొని మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ, ప్రభుత్వ పథకాలు ఏ వచ్చినా కానీ మీకు తప్పకుండా స్థానిక నాయకత్వం మీ అందరికీ వారధులుగా ఉండి మీకు అందిస్తామని తెలియజేస్తూ